వాళ్ళంటే అడుక్క తినే వాళ్ళతోటి సమానం. ఏదో 10 రూపాయలు వాడితే వాడే బిచ్చగాని లెక్క పనిచేస్తాడు 365 రోజులు. వాడు పోయి ఎవరిని అడుగుతాడు? మధ్యలో ఏజెన్సీ ఉంది, వాడికి పోయి ఎవడన్నా అడిగితే వాడు జాబ్ తీసేస్తే అయిపోతుంది, వాడు ఆ భయంలో పనిచేస్తాడు మూసుకొని అని అందరి ఉద్దేశం. ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా. అప్పుడు వచ్చి 10 ఏళ్ళు పాలించిండు, రాగానే సంతకం పెట్టి రెగ్యులర్ చేస్తా అన్నాడు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే ఎంప్లాయీ ఉండద్దు, మన కంట్రీ వచ్చింది, ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తామన్నాడు. పీకిండి పోయిండు. చేస్తానులే ఇప్పుడు వీళ్ళు చేస్తారని గ్యారంటీ ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే సంగతి. ఇట్లా కాలయాపన చేసి ఈ డబ్బులతోటి బ్రతికేస్తారు. ఒక్కొక్కరు అకౌంట్లోకి లక్షలు పోతున్నాయి. 20,000 ఇచ్చడానికి ఎడతారు. అంటే వాళ్ళు ఎంప్లాయీస్, వీళ్ళు బిచ్చగాళ్ళు. అవుట్సోర్సింగ్ అంటే అవతలి వాళ్ళే తప్ప ఇవతలి వాళ్ళు కాదు. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఒక బిచ్చగానితో సమానం. ఈ రోజులలో ఏ ఊళ్ళో రెంట్కి ఉండాలన్నా కూడా 3,000 అడుగుతుండు. అదే హైదరాబాద్ ఏరియాలో పనిచేసేవాడు బ్రతికేలా వాడు ఎట్లా పోతాడు? సిటీ ఏరియాలలో, విలేజ్లోనే 3-4 వేల రెంట్ ఉంది. వాడు పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? వాళ్ళకు పండగలంటే పబ్బాలంటే బట్టలు ఇవి ఎలా చేస్తాడు? ఎలా బ్రతుకుతాడు? ఫ్యామిలీని ఎలా గెటన్ చేయగలుగుతాడు? ఆలోచించండి ఒకసారి. ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు భయపడి బయటకు రారు, అడగరు, వాళ్ళ బాధలు చెప్పుకోరు. ఏదో బతుకుతున్నామా అంటే బతుకుతున్నారు. ఎవడో చేసి పెడితే తిందామని నా కొడుకులే తప్ప మరి మనవంతు కూడా మనం సపోర్ట్ చేద్దామని లేదు. అడగరు. బయటకు వచ్చి అడగంది అమ్మైనా అన్నం పెట్టదట. నువ్వు మూలకున్న రోజులు ఇలాగే ఉంటావు. మొన్న 4 రోజులు జీతాలు రాకపోతే జీతాలు రాలే అని గ్రూపులలో మెసేజ్ పెట్టుకున్నారు తప్పితే ఒక్కడు సోషల్ మీడియాకి వచ్చినోడు లేదు. ఒక్కడు కొట్లాడితే కాదు, ముందట పడ్డని మూతి పనులు ఇరుకొడదామని చూసేవాళ్ళే తప్ప సరే బయటకు వచ్చి మనవంతు సహాయంగా మనం కూడా ఇందులో పనిచేస్తున్నాం, మనం కూడా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, ఒకసారి అడిగి చూద్దాం అని అయితే ఒక్కరికి లేదు. అడగనప్పుడు వీళ్ళు కూడా సైలెంట్గా వీళ్ళ కాలం వీళ్ళు ముగియగానే వీళ్ళు వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది అంతే చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళు అడుగుతలేరా, వాళ్ళ కడుపు నిండింది, నేనేం చేయాలి వాళ్ళకని వాళ్ళు అనుకుంటారు. అందరూ బయటకు వస్తేనే పని అవుతుంది. ఒక్కడితోటి కాదు. ఆ ఒక్కడు చేసి పెడితే వెనక తిని బతుకుదాం అనే ఆలోచన ఉంటే మానేయండి. ఈ జాబులు పోతాయనే భయంతో ఉంటే ఉండకండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోండి ఈ జాబులలోకి వెళ్ళి. మీకేమో జాబులు కావాలి, మరి ఫైటింగ్ చేసే వాళ్ళ బతికెట్లా? వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. ముందుకు రండి, సోషల్ మీడియాకు వస్తేనే ఏదనేది తెలుస్తుంది.